హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సురేష్ కౌశికి రూమ్లో దొరికిన డబ్బుల్ని దివ్యాంక చెప్పినట్టు కౌశికి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందేమోనని అనుమానించి హాల్లోకి బయటికి తీసుకువస్తాడు. ఇదిగో, ఏంటిది కౌశికి, నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ రూమ్లో ఈ డబ్బులు ఎందుకు ఉంటాయని అడుగుతారు. వెంటనే కౌశికి నాకు ఈ డబ్బులకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా, అదే నేను అడుగుతున్నాను అని అడుగుతుంది కౌశికి. కళ్ళ ముందే డబ్బులు కనబడుతున్నా సరే నమ్మకుండా ఉండాలి అంటే నేను మూర్ఖుణ్ణి అవుతాను కౌశికి. నేను నమ్ముతున్నాను తప్పు చేశావని అని డైరెక్ట్గా చెప్పేసరికి కౌశికి చాలా కోపం వస్తుంది. వెళ్ళిపో సురేష్, నా ఇంట్లో నుండి వెళ్ళిపో. నాపై నమ్మకం లేని వాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో సురేష్ అని కౌశికి సురేష్ని వెళ్ళిపోమనడంతో సురేష్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జగదాత్రి వాళ్ళు ఎంత ఆపాలని ట్రై చేసినా సురేష్ ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదంతా చూస్తూ వైజయంతి అండ్ నిషిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కౌశికి తన రూమ్లోకి వెళ్ళి పాపం బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్తో, కేదార్ ఇదంతా ఎవరో పక్కా ప్లాన్తోనే చేశారు కేదార్ అని అంటారు. అవును దాత్రి, కరెక్ట్గా కౌశికి వదిన రూమ్లో అసలు ఆ బ్యాగ్ దొరకడం ఏంటి? ఒకవేళ అది కౌశికి వదిన బ్యాగ్ అయితే, క్యాష్ బ్యాగ్ అయితే తనే చెప్పేవారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిందో దీనికి సంబంధించిందో అని. నాకు ఈ బ్యాగ్కి సంబంధం లేదు అన్నారంటే ఎవరో కావాలనే ఎంత చేస్తున్నారు అని అంటారు కేదార్. వెంటనే జగదాత్రి ఆలోచనలో పడుతుంది. నిషిక అండ్ వైజయంతి ఇద్దరు కలిసి అలా ఇంకా కౌశికి రూమ్లోకి తొంగి చూడడం కానీ, ఇద్దరూ తడబడ్డం కానీ ఇదంతా గుర్తు చేసుకుంటుంది జగదాత్రి. ఖచ్చితంగా ఈ కుట్రలో నిషిక అండ్ వైజయంతి అత్తయ్య గారి పాత్రలు ఉన్నాయి కేదార్ అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా కేదార్ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? వాళ్ళు ఏదో బావ వెతుకుతున్నాడని చూడట్లేదంటావా? ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేశారంటావా అని అంటారు. ఖచ్చితంగా కేదార్, ఎందుకంటే వాళ్ళ కళ్ళలో భయం, మాటల్లో తడబాటు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు మనం జగదాత్రి కేదార్లా వెళ్ళి అడిగితే నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలా అని అంటారు. కానీ నేను జేడీగా వస్తే వాళ్ళు అలా అనలేరు కదా అని అంటుంది జగదాత్రి. అర్థమైంది జగదాత్రి, అయితే పద ట్రాన్స్ఫార్మ్ అయి వద్దాం అని కౌశికి జీవితాన్ని అంటే కౌశికిని సురేష్ అపార్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని కలపడానికి అండ్ ఈ కేసు నుండి కౌశికిని బయట పడేయడానికి జగదాత్రి కేదార్ జేడీ కేడీగా రావాలి అని ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఇంటికి రీచ్ అవుతాడు. అప్పుడే నిషిక యువరాజ్ని, యువరాజ్ ఇలా రా, ఇదిగో ఈ సూట్ ఎలా ఉంటుంది నీకు, బాగుంటుందా అని అంటుంది. ఏంటి నిషి, ఏంటిదంతా అని అడుగుతాడు యువరాజ్. రేపు నువ్వు సీఈఓ అవుతావు కదా, అలాంటప్పుడు ఇలాంటి సూట్స్లోనే కదా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది నిషిక. నేను సీఈఓ అవడం ఏంటి, ఏమైంది ఇంతకీ అని అడుగుతారు. ఏమైందంటే అని ఇంకా సురేష్ కౌశికీల మధ్య గొడవ అదంతా చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా యువరాజ్, ఏంటి సురేష్ బావ గారు అపార్థం చేసుకున్నాడా, అంటే నువ్వు ఆ బ్యాగ్ని రూమ్లో పెట్టావు కదా అని అడుగుతారు. అవును పెట్టాను, అయినా ఇదంతా మన మంచి కోసమే, నీకు తెలుసు కదా, అందుకే నువ్వు ఇంట్లో లేనప్పుడు ప్లాన్ చేశాను. చూడు యువరాజ్, ఆత్మ ఆత్మి సారీ ఆత్మాభిమానం, అభిమానం, ప్రేమ, బంధాలు ఇవన్నీ కేవలం చెప్పుకోవడానికే పనికొస్తాయి యువరాజ్. కానీ మనం బ్రతకాలన్నా, మనం అంటే ఏంటో పవర్ చూపించాలి అన్నా డబ్బులు కావాలి. ఆ ఆస్తి మన చేతిలో ఉంటేనే కౌశికి వదినని కూడా నువ్వు శాసించే స్థాయిలోకి వెళ్తావు. కాబట్టి ఇంకా బ్రెయిన్లో ఏమి పెట్టుకోకుండా నా మాట విని చక్కగా ఉండు. కౌశికి వదినని ఓదార్చినట్టు ఒక 4 మాటలు మాట్లాడేసే, తర్వాత చేయాల్సినవన్నీ చేయి, అర్థమైందా అని అంటుంది నిషిక. కరెక్ట్గా అప్పుడే కౌశికి వాళ్ళ ఇంటికి జేడీ కేడీగా వస్తారు జగదాత్రి కేదార్. కౌశికి జేడీ కేడీని చూసి, జేడీ మీరిలా వచ్చారేంటి అని అంటారు. సాధు సార్, సునీత డెడ్ మిస్టరీ కేసుని మాకే అప్పచెప్పారు కౌశికి గారు, కాబట్టి మేము ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అనుకుంటున్నాం, కాబట్టి మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాలి అనుకుంటున్నాం అని ఇంకా కూర్చొని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్
స్టార్ట్ చేస్తారు. అసలు రమేష్ మీకు ఎప్పటి నుండి పరిచయం, ఎవరి ద్వారా పరిచయం, అతన్ని మీరు ఎందుకు సేవ్ చేయాలనుకున్నారు, దివ్యాంక గురించి మీరు ఏమనుకుంటున్నారు, అండ్ ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు మీరు అక్కడే ఉన్నప్పుడు ఆ జుంకా ఎవరిదో మీకేమైనా తెలుసా, ఐ మీన్ జుంకా ఎక్కడ పడేసుకున్నారా అని నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఏమీ తెలియని వాళ్ళలా అన్ని క్వశ్చన్స్ కౌశికిని అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా అవును మేడం ఇది ఇది అని ఇంకా జరిగిందంతా చెప్తారు. కానీ కౌశికి డల్గా ఉండడం గమనిస్తారు జేడి అండ్ కేడి. వెంటనే సు సుధాకర్తో సుధాకర్ గారు ఎందుకు కౌశికి గారు డల్గా ఉన్నారు అని అడుగుతారు. అంటే ఏం లేదు జేడి అని అంటారు సుధాకర్. చూడండి, మేము ఇంటి ఫ్యామిలీ కాకపోవచ్చు, కానీ మేము సాల్వ్ చేసిన చాలా పర్సనల్ కేసెస్లో కౌశికి గారికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కేసెస్ కూడా ఉన్నాయి. మాకు నిజం చెప్తే మేము ఏదైనా హెల్ప్ చేయగలం. అసలు ఏం జరిగింది అని అడుగుతారు జేడీ కావాలనే. ఇంకా సుధాకర్ ఇలా కౌశికి రూమ్లో డబ్బులు దొరికాయి, సో కౌశికిని సురేష్ అపార్థం చేసుకున్నాడు, కౌశికి వెళ్ళిపోమనగానే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని సుధాకర్ అన్నీ చెప్తారు. ఓకే, మాకు ఆ బ్యాగ్ ఒకసారి కావాలి, వాటికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటే చూడాలి. ఎందుకంటే ఒకవేళ కౌశికి గారి ఫింగర్ ప్రింట్స్ దానిపై ఉంటే కౌశికి గారు డబ్బులు తీసుకున్నట్టు కదా. కౌశికి గారి ఫింగర్ ప్రింట్స్ కాకుండా వేరే ఎవరి ఫింగర్ ప్రింట్స్ అయినా మ్యాచ్ అయ్యాయంటే అసలు ఆ డబ్బులకి దేనికి సంబంధమైనట్టు. సో మాకు ఆ బ్యాగ్ కావాలి. అది మాత్రమే కాదు, నిషిక గారు అని అంటుంది జేడి. ఒక్కసారిగా నిషిక గడ 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 వణికిపోతూ ఉంటుంది. ఇంక వెంటనే నిషిక ఏంటి అని అంటుంది. మీరు నిన్న ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. నేను నేను ఫామ్ హౌస్ నుండి వచ్చాను అంతే అని అంటుంది. ఫ్యాక్టరీ సైట్ నుండి మీరు నేరుగా ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు. అది నా పర్సనల్ అండి, మీకెందుకు అని తడబడుతూ ఉంటుంది నిషిక. పోలీసుల దగ్గర పర్సనల్స్ ఉండవు, చెప్పకపోతే జైల్లో పెట్టాల్సి వస్తుంది. కేడి లేడీ కానిస్టేబుల్స్కి కాల్ చేయి అని అంటుంది. ఇంక వెంటనే కౌశికి అలా చూస్తూ ఉంటే నేను నిజం చెప్తున్నాను, నా ఫ్రెండ్ పిలిస్తే ఫామ్ హౌస్కి వెళ్ళాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని కంగారు పడుతూ ఉంటుంది నిషిక. ఇంక నిషిక భుజంపై చేయి వేసి పక్కకి తీసుకువెళ్తుంది జేడి. పక్కకి తీసుకువెళ్ళి ఏంటండి, ఏంటి దౌర్జన్యం, అయినా ఇప్పుడు నేను ఏం చేశానని అని అనేలోపు ఇంకా అలా చాలా గట్టిగా నిషిక చెంప పగల కొడుతుంది జేడి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది నిషిక. ఏంటి కొడుతున్నారు అని అడుగుతారు. ఏయ్, కొట్టడం కాదు, చంపేస్తా, నువ్వే ఇదంతా చేశావని నీ మాటలు బట్టే అర్థమైపోతుంది. మేమెవరనుకుంటున్నాం, పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఐపీఎస్ ఆఫీసర్. నీ మాటలు నీ చూపులు బట్టే నువ్వే బ్యాగ్ని కౌశికి గారి రూమ్లో పెట్టావని అర్థమవుతుంది. కానీ ఆవిడ ముందు నిజాన్ని ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆవిడకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, గౌరవం. అలాంటిది తన సొంత తమ్ముడి భార్య ఇలా చేసింది అని తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. కాబట్టే నీ గురించి నిజాన్ని బయట పెట్టట్లేదు నిషిక. ఆ దివ్యాంకతో చేతులు కలిపి దివ్యాంక చెప్పిందంతా విని కౌశికి గారిని ఇవాళ సురేష్ గారి దగ్గర అవమానింపబడేలా చేశావు. కానీ ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నువ్వు కౌశికి గారి ముందుంటావు. అప్పుడు నీకు కౌశికి గారు తగిన శిక్ష వేస్తారు, గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి జేడీ కేడీ అయితే వెళ్ళిపోతారు. ఆ బ్యాగ్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు. ఇది ఇలా ఉండగా జేడీ కేడీ సునీత డెత్ మిస్టరీని తెలుసుకోవాలి అని ఇంకా ఆవిడ లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాలు అన్నీ మొత్తం తెలుసుకుంటారనమాట. ఎలా వస్తుంది తను ట్రాక్ చేస్తారు. సో ట్రాక్ చేసేసరికి కొంతమంది తన్ని ఫాలో అవ్వడం అదంతా గమనిస్తారు. అండ్ సునీత కాల్ డేటాని కూడా మొత్తం ట్రాక్ చేసేసరికి దివ్యాంక సునీతకి కాల్ చేసినట్టు, తన్ని కలిసినట్టు చాలా క్లియర్గా రికార్డ్ అయితే ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా దివ్యాంక దగ్గరికి బయలుదేరుతారు జేడీ కేడీ. ఇది ఇలా ఉండగా
సురేష్ చాలా బాధపడుతూ ఉంటే దివ్యాంక సురేష్ దగ్గరికి వస్తుంది. సురేష్, ఏంటి బాధపడుతున్నావా? ఓ, నాకు తెలుసు సురేష్, నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. కానీ నీకు ఒక విషయం చెప్పనా? నీకెప్పటి నుండో చెప్తున్నాను, కౌశికి నీకు కరెక్ట్ కాదని. కానీ నువ్వే నా మాటని వినలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎంత నేను ఎంత నీకోసం ఆలోచిస్తున్నాను. ఇదిగో తీసుకో అని డ్రింక్ ఇస్తుంది. నేను డ్రింక్ తాగను అని అంటారు. "ఆ, నీ గురించి నాకు తెలుసు కదా, ఇది డ్రింక్ కాదు, జ్యూస్ తీసుకో" అని అంటుంది. ఇంకా అలా సైలెంట్గా జ్యూస్ తాగుతూ ఉంటాడు సురేష్. అందులో కొన్ని కొన్ని పౌడర్లు, అంటే అలాంటి డ్రగ్స్ పౌడర్లు కలుపుతుంది. వెంటనే దివ్యాంక కలిపి, సురేష్, పూర్తిగా నువ్వు నా మత్తులో పడిపోయావు. ఇప్పుడు నీకు ఆ పౌడర్ కలిపా కాబట్టి నువ్వు చాలా వింతగా బిహేవ్ చేస్తావు. ఆ బిహేవియర్ అంతా రికార్డ్ చేసి సోషల్ మీడియా వాళ్ళలో మొత్తం వైరల్ చేస్తా. అప్పుడు కౌశికి ఇంకా కుమిలి కుమిలి చస్తుంది. జీవితంలో నీ మొహం కూడా చూడలేదు అని చెప్పి ఇంకా అలా తనైతే గట్టిగా ఫిక్స్ అయ్యి సురేష్ మత్తులోకి వెళ్తూ ఉంటే ఇంకా అలా కావాలని దివ్యాంక సురేష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే డోర్ని గట్టిగా తంతారు జేడి. ఇంకా వెంటనే దివ్యాంక గడగడ వణికిపోతూ ఉంటుంది. అలా వణికిపోయి చూస్తూ ఉంటే ఇంకా అలా గట్టిగా సురేష్ని పైకి లేపి జేడి దివ్యాంక దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. సురేష్ నా ఫ్రెండు, తను కల్తీరి పడిపోతే పట్టుకున్నాను అని అంటారు. అవునా అని దివ్యాంక చెంప పగల కొడుతుంది జేడి. సురేష్ గారిని ఏమార్చి సురేష్ గారిని ఇంతలా ఇంతలా డ్రగ్ అడిక్ట్ చేసి కౌశికి గారిని సురేష్ గారిని విడతీయాలనుకుంటున్నావు. అదంతా మాకు పక్కన పెట్టు. ఇదిగో సునీత మర్డర్ కేసులో నువ్వే ప్రధాన నిందితురాలు అని క్లియర్గా రాసి పెట్టి ఉంది. మిస్టరీ తేలింది, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని జేడీ అంటుంది. ఏంటి, ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఇంక వెంటనే కాల్ రికార్డింగ్స్ అన్నీ బయట పెడతారనమాట. ఏంటి, నువ్వు మమ్మల్ని కలవాలనుకోవటం లేదా? సరే, రమేష్ని చంపేస్తాను అన్నా నువ్వు కలవటం లేదు అంటే నేను నిన్ను కలవాల్సిందే అని ఇంకా సునీతతో లాస్ట్ టైం మాట్లాడడం అవన్నీ ఇంక రికార్డ్ అవుతాయి కాల్ రికార్డింగ్స్లో. ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటుంది దివ్యాంక. ఇంక వెంటనే అలా దివ్యాంకని రోడ్డుపై చేతులు పట్టుకొని లాక్కు వెళ్తూ అలా గట్టిగా సమాధానం అయితే చెప్తుంది జగదాత్రి అలియాస్ జేడీ. ఇంకా సురేష్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సురేష్ బాగా ఎడిక్ట్ అయిపోవడంతో, అంటే బాగా మత్తులో ఉండడంతో సురేష్కి ఇంక మొత్తం ట్రీట్మెంట్ చేసేసరికి సురేష్ కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా న్యూస్లో దివ్యాంకని అరెస్ట్ చేస్తారు. అలా దివ్యాంకని అరెస్ట్ చేసేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు సురేష్. కౌశికి కాల్ చేస్తాడు. కౌశికి కాల్ లిఫ్ట్ చేయదు. ఇంక వెంటనే నేను కౌశికిని చూడాలి అని ఇంక తను మొత్తం తీసేసి కౌశికి దగ్గరికి వెళ్ళి, కౌశికి, ఐఎమ్ సారీ కౌశికి, నేను నీ విషయంలో ఎంతో పెద్ద తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని ఇంకా అలా కౌశికి చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడు సురేష్. ఒక్కసారిగా ఇంకా అలా కౌశికి అయితే సురేష్ వైపు చూస్తూ ఉంటుంది. సురేష్, ఇంకెప్పుడు మన మధ్య అపార్థాలు రాకూడదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పేసరికి, లేదు కౌశికి, ఎప్పటికీ అపార్థాలు రావు అని ఇంకా అలా అక్కడి వెళ్ళి ఇద్దరూ కలిసిపోతారు. కౌశికి అండ్ సురేష్, జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆ రోజు కౌశికి సురేష్ల మ్యారేజ్ డే అన్నమాట. సో మ్యారేజ్ డే రోజు జరిపించాలి అని హ్యాపీగా ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి. ఇప్పుడు వీళ్ళకి ఈ పెళ్లి రోజు అంత అవసరమా అని అనుకుంటుంది. ఏమో వీళ్ళకే తెలియాలి, అయినా వీళ్ళంత సంబరపడిపోతుంటే మనం ఏం చేస్తాం అత్తయ్య అని నిషిక అంటుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్, అన్నయ్య, వదిన, రండి వచ్చి కేక్ కట్ చేయండి అని ఇద్దరితో కేక్ కట్ చేయించడానికి అన్ని విధాలా రెడీగా ఉంటారు. అదంతా చూస్తూ కీర్తి పాప చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంక కీర్తి పాపని దగ్గరికి తీసుకొని ఇద్దరు
హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకొని ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. లేదు, నేను మా పాప కోసమే ఆలోచిస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి మా నాన్న లేకపోయినా నన్ను పెంచడానికి బాబాయ్ ఉన్నారు. బాబాయ్ నాకు ఏ లోటు రాకుండా పెంచారు. కానీ నా కూతురు కీర్తికి అలాంటి పరిస్థితి రాకూడదు. అదే నేను కోరుకునేది అని పాపం మనసులో అనుకుంటుంది కౌశికి. ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో హ్యాపీగా కౌశికి సురేష్ల వెడ్డింగ్ డేనైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.